అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది. నెక్స్ట్ అండి, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 3వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 3వ సవరణ బిల్లు 2025ని పరిచయం చేయడానికి అనుమతి కోరుతున్నాను. అధ్యక్ష, మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనం 3వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 3వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడానికి అనుమతి కోరుతారు. అధ్యక్ష, గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల అనేక బిల్డింగ్స్ యాక్చువల్గా డీవియేషన్స్ కానీ ఎక్స్ట్రా ఫ్లోర్స్ కానీ వేసి చేయటం జరిగింది. దాని మీద యాక్చువల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేస్తే దాదాపు 49,056 బిల్డింగ్స్ లో ఈ డీవియేషన్స్ ఉన్నట్టు గుర్తించాము. అయితే వీటిలన్నింటినీ రెగ్యులేట్ చేస్తే రాష్ట్రానికి మున్సిపాలిటీస్ వాటికి ఇన్కమ్ వస్తుందనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈ బిల్ తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 3వ సవరణ బిల్లు 2025ని పరిగణలోకి తీసుకోవాలని మనవి చేస్తున్నాను. అధ్యక్ష, ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 3వ సవరణ బిల్లు 2025ని పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 5 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే 2 నుండి 5 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ఇది లాస్ట్ ఇంకా 2 ఉన్నాయి. అవి ఆమోదించే ముందు అవి మాట్లాడిద్దాం. ప్రతి బిల్లుకి చేద్దాం అంటే మాట్లాడతారా? ఓకే, అదేం పర్లేదు, మీ ఇష్టం. మాట్లాడండి కన్నబాబు గారు. అధ్యక్ష, ఈ రెగ్యులేషన్ కి సంబంధించి అధ్యక్ష ఇప్పుడు తీసుకొచ్చినటువంటి బిల్లు డెఫినెట్ గా మున్సిపాలిటీస్ కి కాస్త ఆదాయం పెరుగుతుంది. ఒకవైపు గతంలో 2015 ఆ రోజు